తెలంగాణకి సిబిఎన్ గారు రావడం జరిగింది. ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత వాళ్ళకి బుర్ర పనిచేయడం మానేసింది. భద్రాచలం మాకు కావాలని చెప్పేసి ఆంధ్ర వాళ్ళు చెప్పారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ ఆంధ్ర సీఎం అయిన సిబిఎన్ గారు ఇద్దరు ఇప్పుడు ఈ చర్చ విషయానికి కలిశారంటారా? అంతే కదా. ఓకే, అంటే రాష్ట్రం విడిపోయినప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు ఈ కొత్తగా వీళ్ళు సీఎంలు అయిన తర్వాత ఈ విభజన ఎందుకు వస్తుంది? వేల వేల కోట్లు, లక్షల కోట్లు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త ఇంటర్వ్యూస్ కోసం. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, పొలిటికల్ అనాలిస్ట్ అండ్ సినిమా క్రిటిక్, సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు మనతో ఉన్నారు. అండ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు సార్ని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే బాబు, ఎలా ఉన్నారు? బాగున్నా. ఓకే, కానీ చాలా వరకు ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత అల్లకొల్లరం అయిందంటే కొన్ని విషయాలు, సంఘటనలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే తెలంగాణకి సిబిఎన్ గారు రావడం జరిగింది. ఆంధ్ర సీఎం అయిన మన చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు వచ్చారు. మళ్ళీ ఇద్దరు అసలు దేనికి కలిశారు? ఇవాళ ఏం సంభాషణ, దేనికోసం వాళ్ళు చర్చ కోసం వీళ్ళిద్దరు కలవడం జరిగింది? అండ్ దాని మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అవసరం ఏముంది, రావడం ఏముంది అన్నది కొంచెం వైరల్ టాపిక్ గా మారింది. దీన్ని మీరు ఏమంటారు? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ అక్కడ వైసీపీ పార్టీ కానీ ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత వాళ్ళకి బుర్ర పనిచేయడం మానేసింది. ఎప్పటికి కూడా గెలిచిన పార్టీల మీద బుర్రత చల్లడం తప్ప వాళ్ళు చేసిన తప్పులు కానీ వాళ్ళు చేసిన నేరాలు కానీ వాటికి పశ్చాత్తాపడడం, వాళ్ళు రెక్టిఫై చేసుకోవడం జరగలేదు. అయితే ఇక్కడ 10 సంవత్సరాలు కళ్ళు మూసుకొని పడుకున్నారండి ఇక్కడ తెలంగాణ వాళ్ళు కానీ అక్కడ వైసీపీ వాళ్ళు కానీ. ఏమంటే 2 రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదా? అంటే తెలంగాణ మీ జాగీరును, ఆంధ్ర ఆయన జాగీరును, మీ రాచరికపు అంటే కట్టుబాట్లు, రాచరికపు అహంకారాలు చూపించుకొని 2 రాష్ట్రాల ప్రజలకి అన్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఇద్దరు విడిపోయాం. మీ సంపద ఏమిటో మీరు తీసుకోవాలి, నా సంపద ఏమిటో నేను తీసుకోవాలి. జలవనరుల గురించి ఒక అవగాహన ఇంకా రాలేదు. మన తాలూకు ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ విషయంలో ఒక అవగాహన రాలేదు మనకి. అంటే తెలంగాణ వాళ్ళకి రావాల్సిన విద్యుత్ బిల్లులు అక్కడి నుంచి రాలేదు. వాళ్ళకి వెళ్ళవలసినటువంటి డబ్బు ఏదో వాళ్ళకి వెళ్ళలేదు. మరి ఎన్ని మాట్లాడడానికి రావాలి కదండి. వీళ్ళు కాకపోతే వీళ్ళు కూడా నిద్రపోయినండి. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులని కలుసుకోవాలి కదా. మీరు ఏం చెప్పారు? మీరు స్నేహితులుగా విడిపోదాం, అన్నదమ్ముల్లా కలిసి ఉందాం అన్నారు కదా. మాట మర్చిపోయారా? ఎవరైనా ఇక్కడ కేసీఆర్ కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ ఏ రోజున ప్రజల గురించి మీరు ఆలోచించారా? ఆలోచిస్తే పంపకాలు వేసుకోరా? పంపకాలు తీసుకోరా? అసలు పంపకాల గురించి ప్రస్తావించవలసిన అవసరమే లేదా? ఫైనల్ డెసిషన్ మీదేనా? చాలా తప్పు. అందువలన కూర్చున్నారు, 2 సీఎంలు కూర్చున్నారు. వాళ్ళ సంపద ఎవరెవరికి ఏమవుతుంది వెళ్తుందో ఆలోచించుకున్నారు. ఎవరికి ఎంత ఇవ్వాలో ఆలోచించుకున్నారు. అక్కడ ఉన్నటువంటి 6 గ్రామాలు కూడా మాకు కావాలని చెప్పారు. భద్రాచలం మాకు కావాలని చెప్పేసి ఆంధ్ర వాళ్ళు చెప్పారు. తిరుపతిలో మాకు భాగం ఉందని వీళ్ళు చెప్పారు. ఏదో ఇష్యూ మాట్లాడుకుంటేనే కదా సాల్వ్ అవుతుంది. తర్వాత ఏమో ఏమీ లేకుండా బురద జల్లినట్టు ఎలాగవుతుంది? పైగా వచ్చినప్పుడు మీ అందరికీ నాచారు. చంద్రబాబు నాయుడు దగ్గర పని చేయకుండా ఎవరున్నారు? కేసీఆర్ ఉన్నాడా? తలసాని శ్రీనివాస్ ఉన్నాడా? అది కడియం శ్రీహరి ఉన్నాడా? లేకపోతే రేవంత్ రెడ్డి ఉన్నాడా? వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు అధ్యయనంలో పనిచేసిన వాళ్ళే. వీళ్ళందరికీ గురువు లాంటి వాడే చంద్రబాబు. తెలంగాణకు రాకూడదన్నప్పుడు మీరు స్నేహితుల్లో విడిపోతాం, అన్నదమ్ముల్లా కలిసి ఉందామని స్లోగన్ మీ స్వార్థం కోసం ఉపయోగించుకున్నారా? ఎన్ని ప్రశ్నలే. ఇప్పుడు భద్రాచలంని సపరేట్ చేసుకోవాలి, ఆంధ్ర వైపు పంపడానికి రీజన్ ఏంటి సార్? ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు ఇవ్వద్దని. అంటే రాష్ట్రం విడిపోయినప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు ఈ కొత్తగా వీళ్ళు సీఎంలు అయిన తర్వాత ఈ విభజన ఎందుకు వస్తుంది?
సీఎం అయితే విభజన కాదండి, రాష్ట్రం విడిపోయిన విభజన పూర్తిగా వాళ్ళు సాల్వ్ చేసుకోలేదు, ఒక క్లారిటీ లేదు. ఏదో అక్కడ పదవి దొరికిందనే ఆందోళన ఆయనకు ఉంది, ఇక్కడ పదవిలో చక్కబెట్టుకుందామన్న ఆందోళన కేసీఆర్కి ఉంది. అలాగే వేల కోట్లు లక్షల కోట్లు కేసీఆర్ సంపాదించాడు, అక్కడ నాదే మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ నాదే అన్నట్టు హిరణ్యాక్షుడు భూమిని కబ్జా చేసినట్టు మొత్తం భూమిని కబ్జా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ ఆస్తులు కూడా పెట్టాడు. అర్థమైందా? వీళ్ళ తాలూకు డ్యూటీని మరిచిపోయి పనిచేశారు. నా ఉద్దేశం అది. ముఖ్యమంత్రులుగా ముందు క్లారిటీ ఉండాలి కదా, ఇది తెలంగాణ సంపద, ఇది ఆంధ్ర సంపద, తెలంగాణకి మీరు చెల్లించవలసిన బాకీలు ఉన్నాయి, ఆంధ్ర వాళ్ళకి మీరు చెల్లించవలసిన బాకీలు ఉన్నాయి. ఇదేదీ లేకుండా, క్లారిటీ లేకుండా ఈరోజు పనిచేసే ముఖ్యమంత్రులు ఇద్దరు వచ్చి వాస్తవాలు మాట్లాడుకుంటుంటే మీరు బురదించలుతారు. మీరు నా ఉద్దేశం ఏంటంటే, అట్ ది టైమ్ ఆఫ్ సెపరేషన్ అన్నీ క్లియర్గా ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్కి ఏమిటో తెలంగాణకి ఏమిటో అన్నీ క్లియర్గా ఉన్నాయి. క్లియర్గా ఉన్నప్పుడు మరి ఇద్దరు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కలుసుకొని దాన్ని పూర్తిగా నీకు ఇది ఇవ్వాలి నాకు ఇది ఇవ్వాలనేటువంటి రాజా కోతలు ఏమి లేవు కదా, అస్తవ్యస్తంగా ఉంచేశారు రెండు రాష్ట్రాలని కలిపేసి. మళ్ళీ మా హక్కుల కోసం అంటే వాళ్ళు ఉద్యమించాలా, మా హక్కులు ఇవన్నీ వీళ్ళు చూపించాలా? ఎంత కళ్ళు మూసుకొని ప్రవర్తించారండి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చూస్తే కనుక భద్రాచలం ఆంధ్ర వాళ్ళకి ఇచ్చేయాలంటున్నారా, మరి తెలంగాణ ఏ రాష్ట్రాలు తిరుపతి అని వీళ్ళ డిమాండ్లో ఒక డిమాండ్ అంతే, జరిగేవి కాదు. కానీ తిరుపతి చాలా లాంగ్ ఉంది కదా. లాంగ్ అని కాదు, జరిగేవి కాదు, జరిగితే వాళ్ళే సాల్వ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్ ది టైమ్ ఆఫ్ సెపరేషను అక్కడ పార్లమెంట్లో ఏదైతే ఎంఓయు ఉందో దాని ప్రకారంగానే వెళ్తారండి. అంత మించి ఒక ఇంచు కూడా కదలడానికి వీల్లేదు. కానీ అది ఏర్పాటు చేసుకునే ఆలోచనలో మీరు ఉండాలి కదా అంటున్నాను నేను. లేదు కదా. ఇప్పటికైనా మీకు ఎంత విద్యుత్ బిల్లు చెల్లించాలో చెప్పండి. మీ ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంపద గెస్ట్ హౌస్లు లేక్యూస్ ఎన్ని ఉన్నాయి కదా, ఈ బిల్డింగ్లు మీరు వాడుకోండి, ఈ బిల్డింగ్లు ఆంధ్ర వాళ్ళు వాడుకుంటారు అని సెపరేట్ చేయాలి కదా. ఎందుకంటే అదేది లేకుండా గుడ్డిగా విరుపుతారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏదైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ ఆంధ్ర సీఎం అయిన సిబిఎన్ గారు ఇద్దరు ఇప్పుడు ఈ చర్చ విషయానికి కలిశారంటారా? అంతే కదా. అపరిష్కృతంగా ఉన్న సమస్యల కోసం కలిశారు. తర్వాత ఏంటంటే ఆయనకు విజనరీ కదా, ఎవరు చంద్రబాబు నాయుడు విజనరీ అయినప్పుడు ఆయన వల్ల పరిశ్రమలు కూడా రావచ్చు. హైదరాబాద్ ఇంత డెవలప్ చేసింది ఆయనే కనుక మంచిగా ఉంటే మంచిదే కదా. వాళ్ళ మెన్న మన దగ్గరికి వస్తారు, మన మెన్న వాళ్ళ దగ్గరికి వస్తారు. వాళ్ళు ఏదైనా పరిశ్రమలు పెట్టినట్లయితే తెలంగాణ వాళ్ళకి కూడా ఒక 30% చూడండి అని చెప్తే అది బాగుంటుంది. అంటే స్నేహభావంతో ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు, ఓ 30% మాకు కూడా ఏదో ఇచ్చేలాగా, పోనీ ఒక 20% ఇచ్చేలాగా, అంటే నిరుద్యోగ సమస్య సాల్వ్ అవుతుంది కదా. ఈరోజు అందరూ అమెరికా వెళ్ళిపోలేరండి, అందరూ ఢిల్లీ, నోయిడా, పూణే, బెంగళూరు వెళ్ళిపోలేరు కదా. ఎక్కడ తల్లిదండ్రుల దగ్గర ఉంటూనే ఉద్యోగం చేసుకుంది అనుకున్న వాళ్ళు చాలా మంది చేసుకోవాలి. అండ్ ఇంకో విషయానికి ఆంధ్ర సైడ్ వచ్చేస్తే కనుక మన వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో మేము పోస్టులకు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తామని అంటున్నారు. రీసెంట్లీ మనం చూస్తే కొడాలి నాని గారు కానివ్వండి, ఇంకా వేరే నాయకులు వైసీపీ నుంచి ఉన్న వాళ్ళు. అండ్ లాస్ట్కి హైలైట్ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను నేను అనడం, ఎంపీకి నిలబెడతానని చెప్పడం జరుగుతుంది. నిలబెడతారని ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది నిజమేనా? లేదండి, వాళ్ళు చేసిన అవినీతి పనులే, వాళ్ళకి అవినీతి పనులకి ఏమో సమాధానం చెప్పలేక వాళ్ళు చేసిన నేరాలన్నీ డాక్యుమెంట్లు పెట్టేస్తూ రెడీగా ఉన్నాయండి. వీళ్ళందరూ జైలుకి వెళ్ళడం ఖచ్చితంగా జైలుకి వెళ్తారు. రోజా జైలుకి వెళ్దా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జైలుకి వెళ్దా, అది తిరుమల కొండ మీద చేసిన నేరాలు ఘోరాలు ఏమిటి, రోజా కబ్జాలు మాట ఏమిటి, ఒక అనకూడదు 12,000 రూపాయలు రెంట్లో ఉండే రోజాకి 3,000 కోట్లు ఎలాగొచ్చాయి, 10 కార్లు ఎలాగొచ్చాయి, ఇక్కడ విల్లాలు ఎలాగొచ్చాయి, 4 నగరాల్లో పెద్ద పెద్ద ప్యాలెస్లు ఎలాగొచ్చాయి, ఎన్ని చేస్తారు కదా. అని లెక్క తెలుసు. అలా కొనాలి నాని ఏంటి, ఒక మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ 5 years వాడుకున్నాడు, పైసా ఇవ్వకుండా. ఎందుకు వాడుకున్నా? క్యాజును వేటాడుతున్నావు, జోదం ఆడుతున్నావు. ఇంకా క్యాజును అంటే తెలుసు కదా, ఒక చిన్న సైజు రేవు పార్టీ
దీన్ని నడిపించడం ఏ పెర్మిషన్తో నడిపించావు? దానికి సమాధానం ఏంటి? నీ రౌడీలు నీ గుండాలు ఎంతమందికి ఎంత దారుణంగా దాడి చేశారు? దానిని ఎన్నో కేసులు ఉన్నాయి కదా కులాల మీద. మరి నీ మీద ఉన్న కేసులు నువ్వేం చెప్తావు? ఆ పేరు నాని ఆయన ఒక నిజంగా నీచమైన చరిత్ర పేరు నాంది. మరి ఆయన చేసిన ఘోరాలకి నేరాలకి దాడులకి ఏ శిక్ష ఇస్తాడు? ఆయన ఇండిపెండెంట్గా మాట్లాడాడు. చాలా నీచాతినీతంగా పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? వల్లభనేని వంశీ ఎందుకు చంద్రబాబు నాయుడు తాలూకు భార్య క్యారెక్టర్ మీద అసాసినేషన్ చేశావు? ఇవన్నీ తప్పుకునే స్థితిలో ఎవరు లేరు. ఖచ్చితంగా అందరి తలకాయలు కూడా ఉచ్చు తీసుకుంది. అందరూ కూడా తప్పకుండా వాళ్ళు నేరస్తులే అవుతారు, శిక్షకి అర్హులే అవుతారు. ఓకే, దాని వల్లనే ఇప్పుడు వీళ్ళు పార్టీకి రిజైన్ చేసుకోవాలి, అంటే పదవులకు రిజైన్ చేసేసి ఇప్పుడు వేరే పార్టీలో ఏమైనా వెళ్ళాలనుకుంటున్నారా? ఇప్పుడు విడుదల రజని ఉందండి, తన మీద ఎన్నో కొన్ని అవయవాలు ఉన్నాయండి. కానీ ఏం చేసింది? సిన్సియర్గా ఎక్కడైతే ఏ ఇల్లు అయితే మీకు ఇస్తామని చెప్పిందో అక్కడికి వెళ్ళి డబ్బులు ఇచ్చేసింది. అలా కొంతమంది ఉన్నారండి. ఇప్పుడు రోజా ఉందండి, ఎవరికో చైర్మన్ పోస్ట్ ఇస్తానని 70 లక్షలు అడిగింది, వాళ్ళు 40 లక్షలు ఇచ్చారు. మరి 40 లక్షలు ఇవ్వాలి కదా, లేకపోతే 40 లక్షలకి జవాబుదారీగా ఉండాలి కదా. ఇలా డబ్బులు దండుకున్నారు ఎంతోమంది దగ్గర. మరి ఏ సమాధానం చెప్తారు? ఆవిడని తెలుగుదేశంలో చేర్చుకోరు, తర్వాత ఏమో జనసేనలో అసలు చేర్చుకోరు. మరి ఏం చేస్తుంది ఆవిడ? రాజకీయ సన్యాసమైన చేయాలి, వెళ్ళి మోదీ గారి కాళ్ళైనా పట్టుకోవాలి. ఇదే ఉంది పరిస్థితులు. ఆల్టర్నేటివ్ చూసుకుంటారు. వీళ్ళు ప్రజల మీద అభిమానం కాదు, వాళ్ళ ఆస్తులు పోకుండా కాపాడుకోవడం కోసం చేసే ప్రయత్నానికి. ఆయన చూస్తే గనక ఇక్కడ వచ్చేసి రేవంత్ రెడ్డి గారితో బట్టి విక్రమార్కుడు గారు ఉన్నారు డిప్యూటీ సీఎం గా. అదే సిబిఎన్ గారి వెంట పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు కదా, తను రాలేదని ఇక్కడ డుమ్మా కొట్టడాల్సిన అవసరం ఏముందని అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఇక్కడ డుమ్మా కాదండి, ఇది ప్రోగ్రామ్ ఓన్లీ సీఎంల మధ్య ప్రోగ్రాం అనుకున్నారు. ఆయనేమో చాలా కాలం తర్వాత గడిచి ముఖ్యమంత్రి అయినందుకు పక్కన్న రాష్ట్రంగా మన అన్నదమ్ముల్లా కలిసి ఉందాం కనుక ఆయన ఆహ్వానించాడు. ఈ ఆహ్వానానికి కూడా కారణం వాళ్ళిద్దరూ చెప్పారు. అపరిష్కృతంగా ఉన్నటువంటి ఆ ఇష్యూని మేము మా చర్చల్లో మీ పరిష్కరించుకుంటా అని చెప్పారు. దాన్ని అంటే నీడ్ ది అసిస్టెంట్స్ అండి, డిప్యూటీ సీఎంతో పని లేదు. ఇదేంటంటే వీళ్ళందరినీ కలుపుకునే ప్రయత్నం చేశాడు. కానీ అంటే మిగతా అంటే ఈ నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు డిస్కవరీసే, ఆయన డిస్కవర్ చేసినటువంటి నాయకులే కదా. అలా గౌరవంగా కలిశారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏంటంటే ఆయన పిఠాపురంలో ఉన్నాడు, అక్కడే పర్యటన చేస్తున్నాడు, అక్కడికే మంత్రులు పిలిపించుకుంటున్నాడు, అక్కడికే సిఎస్లు రివ్యూ చేస్తున్నాడు. వెంటనే ఎంత ఫాస్ట్గా పనులు చేస్తున్నాడంటే పిఠాపురంలో ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆ రోడ్లు కానీ ఆ బస్ స్టాండ్కి కానీ రంగులు వేసేసి ఎక్కడ చూసినా దేదీప్తి మానగా ఉంది. అక్కడ మెరీనా బీచ్లకి ఒక్కోటి బీచ్ తయారు చేద్దాం అనుకుంటున్నాడు. దానికి తగిన వనరుల కోసం ఆలోచిస్తున్నాడు. ఈ రోజు ఏంటంటే 3,000 రూపాయలు ఉన్నటువంటి గది, 3,000 రూపాయలు ఉన్న పిఠాపురం ఆ పక్క చుట్టూ పవన్ కళ్యాణ్ కొన్న అక్కడ 3.5 ఎకరాలు కొన్నాడు అనగానే 3,000 కాస్త 12,000 అయిపోయింది. కొంతమంది 20,000 గజం. అంటే డెవలప్మెంట్కి అంతకంటే డెవలప్మెంట్ ఏమిటి? మొత్తం ఊరంతా చూస్తే 20 దుకాణాలు 50 దుకాణాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రచారం కోసం వచ్చిన తర్వాత మొత్తం బిల్డింగ్స్ అన్ని రెంట్లకి ఇచ్చేసారు, లాడ్జీలు అయిపోయినాయి, ఊరంతా దుకాణాలే. పుష్కలంగా డబ్బు కనిపిస్తుంది ఎక్కడ పడితే అక్కడ. పవన్ కళ్యాణ్ నిర్మించిన తర్వాత 3 గుళ్ళు కూడా జనాదరణ పెరిగిపోయింది. అసలు ఎవరికి తెలియని వారాహ మాత, ఆ వారాహ మాతను పూజించే వాళ్ళు ఎక్కువైపోయారు. పవన్ కళ్యాణ్ పూజించారని మరి ఇలా డెవలప్మెంట్ అంతా చూపిస్తున్నాడు. దీంట్లో ఉండి రాలేకపోయాడు. ఒకవేళ మాట్లాడితేన్నా చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ ఆయన తెలియదు కదా. ఆవేశం అయితే ఉంది, ఆలోచన అయితే ఉంది, కానీ అనుభవం లేదు కదా. సో దట్ ఈస్ ది రైట్ చాయిస్ అనిపించింది. చంద్రబాబు నాయుడు వచ్చాడు, వెళ్ళిపోయాడు అన్నమాట. తన హద్దుల్లో తను పనిచేస్తున్నాడు. తన మీద బురద జల్లవలసిన అవసరం లేదు. బట్టి విక్రమార్కంటే వీరిద్దరూ ఏమనుకున్నారు? బాబు నీకు అనుభవం ఉంది, నాకు అనుభవం ఉంది, నువ్వు వస్తే నేను వస్తాను, నీ ఫోటో వేస్తా నా ఫోటో వేయాలి, నువ్వు ఒక బొకే ఇస్తే నేను ఒక బొకే ఇస్తాను అని ఏదో వీరికి అండర్స్టాండింగ్ ఉంటుంది అన్నమాట. అందువల్ల ఇద్దరు ఉన్నారు. దాంట్లో
అందరూ ఆలోచనలు ఒకలా ఉండవు కదా. అక్కడ డెవలప్మెంట్ చూసుకుంటున్నాడు, వర్క్ రివ్యూ చేసుకుంటున్నాడు, టార్గెట్ పెడుతున్నాడు, టార్గెట్ లాగా పనులు చేయబడితే అవినీతి చేసినప్పుడు కూడా తాడ తీసేస్తా అంటున్నాడు. అక్కడ ఆయన పని బాగానే చేస్తున్నాడు కదా. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Thank you. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సమయం టంగును కొట్టండి. నేను మీ యాంకర్